హాయ్ ఫ్రెండ్స్, చూడండి అబ్బా టమాటాలు రైతులు ఎంత నష్టపోతుంటారు. ఇది అది బాగేపల్లి నుండి బెంగళూరు పోయే హైవే ఇది. చూడండి టమాటాలు చూడబ్బా ఎంత రాసి పోసినారో చూడండి. ఇవంతా టమాటాలే, దగ్గర దగ్గర ఒక 10 ట్రిప్పులు ఉంటాయేమో. మొత్తం ఈ పక్క అన్నీ టమాటాలే, ఆడ కోతులు ఉన్నాయి, ఇవి టమోటాలే. ఆమెటికి చూడు, ఇంకా ఈడ మూటలు ఓపెనే చేసిందా. ఇవన్నీ టమోటాలే, చూడు ఎంత రాసి ఉందో చూడు. ఇవన్నీ టమోటాలే, ఆమెటికి ఇవి ఓపెనే చేసిందా. ఏం కాయలో కానీ తెల్లే. వంకాయలు సంచులు ఓపెన్గా చేసిందా చూడు. ఇద్దా అంత రేట్ లేక రైతులు నష్టపోతుండారంటే చూడు. ఏంటికి నష్టపోరు. వంకాయలు ఇవి మూటలు ఒక్కటిగానే ఓపెన్ చేసిలా. ఇవన్నీ వంకాయలా ఈడ వారేసినారా. ఇంకా రెండు అట్లే ఉండు. అవే దావలోనే ఇద్దో సేమ్. ఆడ కుప్ప ఉంది టమోటాలు, మళ్ళీ ఈడొక కుప్ప. చూడండి ఎన్ని టమోటాలు. రైతులకి బయట కొనేకేమో కేజీ 3 కేజీలకి 50 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళు చూస్తే రేట్ లేక చూడు ఎట్లా పోసిపోయినారు. కుళ్ళిపోయినాయి చూడండి గద్ద కాయలంతా. అది చూడు, ఆడ కుప్ప కనిపిస్తుంది కదా చూడు. ఇవి టమోటాలే. ఇంకా ముందర ఉన్నాయి, చూపిస్తా ఒక సెకండ్. అట్లే ఉన్నాయి. ఇవి వచ్చి వంకాయలు, మళ్ళా కుప్ప. అవి కాక అవి సన్న సంచులు, ఇవి పెద్ద సంచులు. అది ఆడ టమోటాలు ముందర. ఇంకా రొంత ముందర ఉన్నాయి. ఆడ కుప్ప ఉన్నాయి, ఆడ చూపిస్తా. ఏడు చూడబ్బా. ఇవి టమోటాలు, అవి వంకాయలు, అవి బీరకాయలు, కోసు ఉంది దాంట్లో, కాలీఫ్లవరు అంతా ఇట్లా. చూడు రైతులు ఎంత నష్టపోతుండారో చూడండి ఒకసారి నీట్గా. ఈ దళారులు చాలా అన్యాయంగా తింటున్నారు తెలుసా మండీల్లో. వాళ్ళు కమిషన్ల కోసము ఎంత తక్కువ కడుగుతారంటే అంత తక్కువ కడిగినప్పుడు వీళ్ళు బాధపడి ఎవరికి ఇట్లా రోడ్ల పక్కన పడేసిపోతున్నారు. చూడు ఇవి టమోటాలు, అవి వంకాయలు. ఆడ ఫస్ట్ చూపించిన చాట ఆడ కుప్ప వంకాయలు, ఆడ 2 కుప్పలు టమోటాలు, మధ్యలో టమాటాలు, ఈడ బీరకాయలు, మళ్ళీ కాలీఫ్లవరు అన్నీ ఉన్నాయి. చూడు ఎంత నష్టం కదా రైతులకి. మళ్ళీ ఇవన్నీ పడేసినాక వెంటనే వారం కాకనే రేట్ ఎక్కువ అవుతుంది టమాటాలు. ఇట్లా పడేయకముందు వాళ్ళకేమో కేజీకి రూపాయి కానీ పడదు. వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి ఇంకోటి తీసుకొని వాళ్ళ అమ్మేళ్ళకు ఆటోమేటిక్గా కేజీ 20 రూపాయలు అవుతుంది. రైతులకు మాత్రం రూపాయి పడుతుంది. ఇవి పడేసినారు, ఇవన్నీ కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన వారం కానీ కాకనే కేజీ 30 రూపాయలు 40 రూపాయలు టమోటాలు అయితే అప్పుడు ఎట్లా తిరిగి నష్టపోయేది.